వాళ్ళేంట్రా దండుపాలెం బ్యాచ్ ఎవరో ఒక ఇంటి మీద దండయాత్రకు పోయినట్టుంది. సిట్టు విచారణ కన్నా అది విచారణకు పోయినట్లేదురా, విహారయాత్రకు పోయినట్టుంది. అయినా పిలిచింది సజ్జలను కదా, వీళ్ళందరూ ఏంది అందరూ కలిసి సంతకు పోయినట్టు పోతున్నారు. అదే భవిష్యత్తులో వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదన్నా. అవునులే, ఇప్పుడు సజ్జల, రేపు అంబటి, తర్వాత విడుదల రజని, ఎల్లుండి నువ్వు. ఒక్కసారి ఆ రజనీని చూడరా. గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఆమె సమస్యల మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదురా, ఆమె సౌందర్యం మీద ఫోకస్ ఎక్కువ చేసింది. అందుకే అన్న గవర్నమెంట్ పడిపోయింది కానీ ఆమె గ్లామర్ పడిపోలేదు. నాకు ఎందుకు ఆ గ్లామర్కి సజ్జల పడిపోయినట్టు అనిపిస్తుందిరా. మన పార్టీలో చాలా మంది అధికారం పోయినందుకు బాధపడలేదన్న, ఈ అందాన్ని చూసుకొని ఆనందపడుతున్నారన్న. ఈ సజ్జల సిట్ విచారణ నీకేదో స్వీట్ వార్నింగ్ ఇస్తున్నట్లేదు, నాకెందుకో అరెస్ట్ నీకు అతి సమీపంలో ఉన్నట్టుందన్న. తొందరలోనే నీ ప్యాలెస్ చుట్టూ పోలీసులు మొహరిస్తారేమో అనిపిస్తుందన్న. నీ లొకేషన్ తాడేపల్లి నుంచి చర్లపల్లి షిఫ్ట్ అయ్యేటట్టుందన్న. షిట్ కాదన్నా, సిట్టు. సిట్ అంటే కూర్చోవడం కదన్నా, కూలిపోవడం.